పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది. ఏం నచ్చిందండి మీకు ప్రస్తుతానికి జరిగిన పాలనలో? అన్నీ నచ్చినాయి. ప్రజల పక్షాన్ని నిలబడతారు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేసేంత గొప్ప వ్యక్తి. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటండి? సార్, అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? వేరే నాయకులు మాటలు చెప్తారు, కళ్యాణ్ గారు అనేవారు మాటలు చెప్పరు. కంపల్సరీ అతనికి పబ్లిసిటీ అనేది వద్దు అతనికి. రీసెంట్లీ మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, మొన్న గిరిజన ప్రాంతాల కొండ ప్రాంతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకొని మరి ఒక 2-3 రోజులు వాళ్ళ దగ్గర ఉండి కంపల్సరీ వాటికి ఏదైతే ఫండ్స్ బాబు గారితో చెప్పి శాంక్షన్ చేయించేంత గొప్ప వ్యక్తులు అయితే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవరు చేయలేరు కదా. అంటే రోడ్డు వేయడమే కాదు, దాన్ని తవ్వి చూస్తున్నారు క్వాలిటీ ఎలా ఉందో అని. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇలానే అతను కంటిన్యూ ఉన్నారనుకోండి, సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించలేరు ఎవరు. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పోతే కంపల్సరీ సమస్యలు అనేవి రావు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? తప్పకుండా 100% కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి సార్? ఆరోగెన్సీ ఉంటారు, కానీ ఎక్కువ నిజాయితీ పరులు అనుకున్నది కంపల్సరీ చేసి చూపిస్తారు. కళ్యాణ్ గారు సినిమాలో కాదు పాలిటిక్స్లో కూడా యాక్టింగ్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సినిమాల్లో ఇప్పుడు అతను చాలా మూవీస్ మెసేజ్ ఇచ్చారు కదా, అలాంటి మెసేజ్లే నిజాయితీగా చేసి చూపిస్తున్నారు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా, కరెక్టే కదా అది. కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి 1 wordలో ఏం చెప్తారు సార్ ఆన్సర్? గొప్ప వ్యక్తుల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్ మాటలు చెప్పరు, అంతే. చూస్తున్నాము, నా పిల్లల కన్నా నాకు ప్రజలే ఎక్కువ అంటున్నారు. ఇలాంటి నాయకుడిని మీ కెరియర్లో ఎప్పుడైనా చూసారా? అంటే బీజేపీలో చాలామంది కొంతమంది నిజాయితీ పరులు నాయకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ అనేవాళ్ళు చాలా అరుదు. ఇలానే కళ్యాణ్ గారు కంటిన్యూ అయితే ద బెస్ట్ పాలన రాబోయే ఫ్యూచర్లో ఎలాంటి అధికారంలో ఉండొచ్చు? అధికారం గురించి ఆయన ఎప్పుడూ కోరుకోవట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ పాయింట్. ఏదో ఒకటి చేయాలి, దానికి పదవి అనేది కంపల్సరీ కావాలి. అలాంటి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చారు అతను. అది విలేజ్లో ఉన్న చిన్న పిల్లాడి నుంచి దేశ ప్రధాని మంత్రి వరకు కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులే. ఆయన వైపు చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉంటుంది కదా సార్. అట్లా దాంట్లో ఇంకేం చెప్పడానికి ఏముంటాయి? 1 wordలో కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నిజాయితీగా మారిపోయారండి అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ బాగుండాలి, కంపల్సరీ ఏ సమస్యలు లేకుండా ప్రజలు బ్రతకాలి అనుకునే ఒక గొప్ప వ్యక్తి అండి. థ్యాంక్ యూ సార్.